దేవునికి స్తోత్రం కలుగును గాక. నేటి దిన వాక్య ధ్యానం కొరకు మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం ఇది అంత్యకాలం, ప్రభు రాకడకు అతి సమీపంగా ఉన్నాం. నేటి దినాల్లో ఏం జరుగుతుందో ప్రభుని యేసుక్రీస్తు వారు చెప్పారు. నా పేరట అనేక మంది అబద్ధ ప్రవక్తలు వస్తారు, పలువురిని మోసపూస్తారు, అనేక మందికి నన్ను గురించిన ప్రేమ చల్లారిపోతుంది అని. అదే విషయాన్ని యోహాను భక్తుడు కూడా చెప్తూ, నేటి దినాల్లో అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలో ఉన్నారు, వాళ్ళని మీరు నమ్మొద్దు అని స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఎందుకు అనంటే, ఏర్పాటు చేయబడిన వారు, నిత్యత్వం కొరకు సిద్ధపరచబడుతున్న వారు సైతం మోసపోయేటువంటి వారు, వాళ్ళు మోసం చేస్తారు వాళ్ళు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండి ప్రతి ఆత్మను నమ్మొద్దు. ఏ ఆత్మ దేవుని సంబంధమైందో, ఏ ఆత్మ దేవుని సంబంధం కాదో మీరు గుర్తించండి అన్నాడు. అంటే ఎవరు దేవునికి సంబంధించిన వాళ్ళు, ఎవరు దేవునికి సంబంధించిన వారు కాదు అని గుర్తించమన్నాడు. ఎలా తెలుస్తుంది మనకి? యేసుక్రీస్తు మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చాడని ఎవరైతే ఒప్పుకొనరో వాళ్ళు దేవుని సంబంధమైన వాళ్ళు కాదు. ఎవరైతే యేసుక్రీస్తు ఈ లోకానికి మానవుడిగా వచ్చాడని నమ్ముతారో, ఒప్పుకుంటారో వారు దేవునికి సంబంధించిన వాళ్ళు. ఇంకా అనేక మంది అనేక రకరకాలైనటువంటి స్వభావాలతో వస్తున్నారు. యేసు ప్రభువుని ఒప్పుకున్నంత మాత్రాన వాళ్ళు దేవునికి సంబంధించిన వారు అని కాదు. కారణం ఏంటంటే, గెరాసీనుల దేశం ప్రభు అయిన యేసు వారు వెళ్ళినప్పుడు అక్కడ ఒక దురాత్మలు బట్టినోడు ఉన్నాడు. అతనిలో ఉన్న దురాత్మలు మాట్లాడుతున్నాయి, నువ్వు దేవుని కుమారుడివి అని. దెయ్యాలు ఒప్పుకున్నాయి, ఆయనను యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చిన దైవ కుమారుడు అని దెయ్యాలు ఒప్పుకున్నాయి. కానీ ఆ దెయ్యాలు యేసు ప్రభువుని నమ్ముకున్నాయా? లేదు లేదు లేదు. ఈ రోజున కూడా చాలా మంది ఎలా ఉన్నారంటే, యేసు ప్రభు నిజమైన దేవుడే అని చెబుతూ వాళ్ళ వ్యక్తిత్వాన్ని బయటికి చూపించుకుంటూ, వాళ్ళ యొక్క గొప్పతనం, వారికున్న టాలెంట్, లేకపోతే వారు కలిగి ఉన్నటువంటి ఇది ఏదైతే ఉందో దాన్ని ఎక్కువ స్ప్రెడ్ చేసుకుంటున్నారు. కొంతమంది మా కులం అని వాళ్ళ కులాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు దేవునికి సంబంధించిన మనుషులైతే వాళ్ళ కులం గురించి ఎందుకు ఎత్తుతారు? కులం అనే ప్రస్తావనే అవసరం లేదు. కొంతమంది వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్తారు, మేమెంత, అది ఇంత, పరిస్థితి ఇంత, మా రేంజ్ ఇంత అంటారు. అంటే వాళ్ళు దేవుని సంబంధమైన వాళ్ళు. అంటే వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి స్టేటస్ ఎవరికి కావాలి? ఇలాగున అనేక మంది వాళ్ళు గొప్ప చెప్పుకుంటున్నారు. కొన్ని సంఘాల్లో అయితే పాస్టర్ గారే దేవుడు, ఇంకా మా అయ్యగారు ఉన్నారే, లేకపోతే మా అన్న ఉన్నాడే, ఇక మా దైవజనుడు ఉన్నాడే అనే మాటలే తప్ప అసలు దేవుడు అనే ప్రస్తావన జీరో కనబడుతుంది అక్కడ. అంటే దేవుణ్ణి ఒప్పుకుంటున్నారు వాళ్ళు, కానీ దేవుడి కంటే ఎక్కువగా వ్యక్తి పూజ జరుగుతుంది, వ్యక్తి ఆరాధన జరుగుతుంది. అలాంటి వాళ్ళు దేవునికి సంబంధించిన వాళ్ళు కాదు. ఇంకా అనేక మంది రకరకాలైన విధానాలుగా వాళ్ళు బయటకు వస్తున్నారు. ఇది మనం గమనించకపోతే ఖచ్చితంగా వారు వల్ల పడిపోతాం. అంతే, ఇంక నీ బతుకు. చాలా విషయాలు చెప్తూ
మీరు చాలా జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, క్రీస్తు విరోధి ఆత్మ ఆల్రెడీ ఈ భూమి మీద పనిచేస్తుంది. మీరు గనక జాగ్రత్తగా లేకపోతే మీరు వాళ్ళతో పాటు మునిగిపోతారు, జాగ్రత్త అని. యేసుప్రభు వారు ఏం చెప్తున్నారు? తండ్రిని కుమారుని ఒప్పుకోలేనివాడు నా వాడుగాడు అన్నాడు. కొంతమంది యెహోవా సాక్షులను ఉన్నారు, యేసు ప్రభుని ఒప్పుకోరు. వాళ్ళు యేసు నామం ఉంది, తండ్రి అని దేవుణ్ణి ఒప్పుకోరు వాళ్ళు. ఇలాగున కొన్ని డినామినేషన్ వాళ్ళు తండ్రిని ఒప్పుకుంటే కుమారుని ఒప్పుకోరు, కుమారుని ఒప్పుకుంటే తండ్రిని ఒప్పుకోరు. కొంతమంది పరిశుద్ధాత్మ దేవుడు లేడు అని మాట్లాడతారు. ఇలాగున ఆయనే చెప్తున్నాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మగా నేనున్నాను అని చెప్తుంటే ఆ త్రియాక దేవుణ్ణి ఒప్పుకోలేనోళ్ళు మరి దేవుని ఆత్మ సంబంధమైన వారు కాదు కదా. ఎలాగ మనం వాళ్ళని యాక్సెప్ట్ చేస్తాం? దేవుని వాక్యానికి విరుద్ధంగా బ్రతికే వాళ్ళు మనకి ఎందుకు సన్నిహితంగా భావిస్తాం? ఇది చాలా జాగ్రత్తగా గమనించవలసి ఉన్నది. అందుకని ప్రభు వాక్యం ఏం సెలవుస్తుందంటే, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పోడు. కాబట్టి మీరు లోకంలో ఉన్నటువంటి ఆ విరోధిని మీరు జయించారు. కాబట్టి మీరు లోక సంబంధులుగా ఉండక ఆత్మ సంబంధమైన వారుగా ఉండాలని ఈ విషయాలు మీకు తెలియచేస్తున్నాను. నువ్వు నిజంగా క్రీస్తుని హృదయంలో భద్రంగా ఉంచినట్లయితే అప్పుడు అర్థం అవుతుంది లోకంలో ఉన్నటువంటిది దేవుని ఆత్మ, దురాత్మ అని. నీలో పనిచేస్తుంది ఏ ఆత్మ పనిచేస్తుంది? మీ సంఘంలో ఏ ఆత్మ పనిచేస్తుంది? మీ కుటుంబంలో ఏ ఆత్మ పనిచేస్తుంది? చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోండి. లేకపోతే తెలియకుండానే అమాయకత్వంగా బలైపోతావు. అనేక మంది వచ్చి మోసగిస్తున్నారు. నేటి దినాల్లో ప్రజలను ప్రలోభ పెడుతున్నారు. వాక్యంలో నుంచే జీవిస్తుంటారు, అబద్ధ బోధలు బోధించేస్తున్నారు. అనేక మంది మోసపోతున్నారు బిడ్డలారా. అందుకే అంటున్నాడు, చిన్నపిల్లలారా మీరు గమనించండి, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పోడు. లోక సంబంధులు లోక సంబంధమైన మాటలు మాట్లాడతారు. లోకం వారి మాటలు వింటది, కానీ మీరెవరు? దేవుని సంబంధమైన వారు గనక మీ మాటలు వారు వినరు, వాళ్ళకి అర్థమవు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, నువ్వు చెబుతున్న క్రీస్తుని గూర్చిన మాటలు వారు పట్టించుకోకపోతే వాళ్ళలో ఏ ఆత్మ పనిచేస్తుందో మీరు గమనించండి. ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు క్రీస్తుని గురించి మీరు బోధిస్తున్నప్పుడు మీ మాటను అంగీకరించట్లేదా? అయితే మీకు అర్థం అవ్వాలి, వీళ్ళు దేవుని ఆత్మ సంబంధమైన వారు కాదు. దేవుని ఆత్మ ఎవరిలో అయితే ఉంటుందో వారు ఏం చేస్తారంటే ఒకరినొకరు దైవికమైన ప్రేమతో ప్రేమించగలరు. నీలో దేవుని ప్రేమ ఉంది. ఆ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చిందంటే యేసుక్రీస్తు మూలంగానే వచ్చింది. ఎవరైతే ప్రేమించే స్వభావం ఉందో వాళ్ళు దేవుని దగ్గర నుంచి ఆ స్వభావం పొందుకోగలిగారు. ద్వేషం ఉంది, అసూయ ఉంది, కోపం ఉంది, పగ ఉంది, మత్సరం ఉంది, కుళ్ళుంది, ద్వేషం ఉంది. ఇలాంటివి అనేక రకాలైన చెడ్డ స్వభావాలు ఉన్నాయి కొంతమందికి. వాళ్ళలో దేవుని ఆత్మ లేదు, ఈజీగా చెప్పొచ్చు. ఎందుకంటే దేవుని ప్రేమ కలిగిన వాళ్ళు మాత్రమే దేవుని ఆత్మను కలిగిన వాళ్ళు. ఇంకా నీ లోపల ఆ పగ ద్వేషం కంటిన్యూ అవుతుంటే
ఇంకా అదే నువ్వు కనబరుస్తూ ఉంటే నీలో దేవుని ప్రేమ లేదు గనక నువ్వు దేవుని సంబంధమైన వ్యక్తివే కాదు. దేవుని మూలముగా పుట్టినవాడు ఎవడైతే ఉన్నాడో, ఏ మనిషి అయితే ఉన్నారో వారు ఇతరులను దైవికమైన ప్రేమతో ప్రేమించగలరు. దేవుని ప్రేమ లేనివాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఎప్పుడూ దేవుని గుర్తించలేడు. ఆ మనిషి ఎప్పుడు దేవుని గుర్తించలేదు. ఆయనే మనల్ని ప్రేమించాడు, మనం ప్రేమించలేదు ఆయన్ని. ఆయనే మనల్ని ప్రేమించి మన కొరకు తన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువాన్ని ఈ లోకంలోనికి పంపించాడు. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. దేవుడే ముందు ప్రేమించాడు. ఆ తర్వాత ఆయన ప్రేమను రుచి చూచిన మనం ఆయన ప్రేమించడం మొదలుపెట్టాం. కనుక దేవుని ప్రేమ నిత్యం మనలో ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. నిజంగా దేవుని ప్రేమను కలిగిన వ్యక్తివే అయితే నీ తోటి సహోదరుని ప్రేమించే మనసు నువ్వు కలిగి ఉంటావు. దేవుని ప్రేమలో నీవు నిలిచి ఉంటావు. ఆ ప్రేమ ద్వేషాన్ని కప్పుతుంది. ఆ ప్రేమ అసూయను కప్పుతుంది. ఆ ప్రేమ మత్సరాన్ని కప్పుతుంది. ఆ ప్రేమ ఎదుటి వాడిని ఓర్చుకుంటుంది. ఆ ప్రేమ దైవికమైన ప్రేమ. అసహనపు మాటలు మాట్లాడొద్దు. క్రీస్తు ప్రేమ నుండి దూరం అవ్వద్దు. దేవుని ప్రేమలో నిలిచి ఉండటానికి ప్రయత్నము చేయాలి. నువ్వు దేవునిలో ఉన్నావు అని తెలియాలంటే ఆయనలో ఉన్న ప్రేమ నీలో బయటికి కనబడాలి. లేకపోతే నువ్వు దేవుని కలిగి ఉన్నావు అని, దేవుడు నీలో ఉన్నాడని నువ్వు ఎన్ని చెప్పినా అది అబద్ధం. కారణం ఏంటి? నీలో దేవుని మనసు, దేవునికి చోటు ఉంటే నువ్వు ఎదుటి వాళ్ళని ఖచ్చితంగా ప్రేమిస్తావు. ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ప్రభు. తోటి సహోదరుని ప్రేమించలేకపోతున్నావు. నువ్వు తోటి సహోదరిని ప్రేమించలేకపోతున్నావు. నీ సొంత వారినే నువ్వు ప్రేమించలేకపోతున్నావు. నిన్ను కట్టుకున్న వారిని ప్రేమించలేకపోతున్నావు. నిన్ను కన్నవారిని ప్రేమించలేకపోతున్నావు. నీతో జీవితాన్ని పంచుకున్న వారితో ప్రేమను కలిగి ఉండలేకపోతున్నావు. నీతో కలిసి స్నేహం చేస్తున్న వారిని ప్రేమించలేకపోతున్నావు. నీతో కలిసి చదువుతున్న వారితో ప్రేమించలేకపోతున్నావు. నీ ఇరుగు పొరుగున ఉన్నవారిని నువ్వు ప్రేమించలేకపోతున్నావు. ఆ కారణం ఏంటంటే నీలో దేవుని స్వభావం లేదు. యేసుక్రీస్తు వారు మనల్ని ఎప్పుడు ప్రేమించాడో తెలుసా? మనం ఆయనకి శత్రువులుగా ఉండగా ప్రేమించాను అని రోమపత్రికలో రాయబడింది. మనం పాపులుగా ఉండగా మనల్ని ఆయన ప్రేమించాడు. మనం పరిశుద్ధత, నీతి కలిగి ఉన్నప్పుడు కాదు, మనం దేవునికి విరుద్ధంగా బ్రతుకుతున్నాం, అప్పుడు ప్రేమించాడు ఆయన. ఆయన ప్రేమ మన మీద కుమ్మరించబడింది కనుక మనం ఆయనకి బిడ్డలుగా మార్చబడ్డాం. ఆయనతో స్నేహంలో ఉన్నాం, ఆయనతో సహవాసం కలిగి ఉన్నాం, ఆయనతో అన్యోన్యమైన సహవాసం కలిగిన వారుగా మార్చబడ్డాం. ఆయన మనల్ని అంతగా ప్రేమించాడు. మనం చేసినటువంటి పాపాలకు ఆయన మనల్ని శిక్షించలేదు. ఆయనే బలైపోయి ఆ శిక్షను ఆయన భరించి ఆయన ప్రేమను మన పట్ల వెల్లడి చేశారు. మరి ఇంత ప్రేమ మన పట్ల ఆయన చూపితే మరి మనం ఎలా ఉండాలి? యేసుక్రీస్తు ప్రభు వారు ఒక విషయం చెప్తారు. ఒక వ్యక్తి 50 దేనారాలు అప్పున్నాడట. ఒక వ్యక్తి 5,000 దేనారాలు ఇంకొకటికి అప్పున్నాడట. 5,000 దేనారములు అప్పున్న వాడి దగ్గరికి వెళ్ళి, అయ్యా, నేను చాలా రోజులుగా అప్పు తీర్చాలనుకుంటున్నాను, నా వల్ల కావట్లేదయ్యా, దయచేసి ఓర్చుకోండి,
నేను ఏదో రోజు తప్పకుండా నీ అప్పు తీర్చేస్తాను అని చెప్పాడట. ఆ యజమానుడు చాలా జాలిపడి, సరేలే నాయనా, నువ్వు ఇంక అప్పు తీర్చొద్దులే అని చెప్పాడట. ఆ తర్వాత ఈ 500 ధ్యానారాలు, 5,000 ధ్యానారాలు ఎవరికైతే అప్పు తీర్చబడిపోయిందని చెప్పాడు వాడు చాలా సంతోషించాడట. అతను 50 ధ్యానారాలు ఒకడికి ఇచ్చాడట. అయితే 50 ధ్యానారాలు ఎవరికైతే ఇచ్చాడో వాడు కబురెట్టాడా, బాబు నాకు 50 ధ్యానారాలు ఇవ్వాలి కదా, మరి ఎప్పుడు ఇస్తావని. అతను అన్నాడట ఇతనిలాగే, అయ్యా దయచేసి ఓర్చుకోండి, ఎప్పటికప్పుడు తీర్చేస్తాను, ప్రస్తుతం ఇబ్బందిగా ఉంది అని. అలా కుదరదు, ఖచ్చితంగా చెల్లించాల అంటే, లేదండి ఇస్తానండి అని బతిమలాడుతున్నాడట. బతిమలాడితే ఏం చేశాడు తెలుసా, పోన్లే నేను 500 ధ్యానారాలు, 5,000 ధ్యానారాలు క్షమించబడ్డాను, నీది 50 రూపాయలే కదా, 50 ధ్యానారాలు కదా, పోన్లే అని అండం మానేసి చివరి రూపాయి చెల్లించేంత వరకు జైల్లో పెట్టి బాధ పెట్టాడట. ఈ విషయం అసలు యజమానుడికి తెలిసింది. అతను కబురెట్టాడు, రే నీకు ఇంత తప్పు వద్దు, ఇంక కట్టవసరం లేదులే అంటే, నువ్వు వెళ్ళి 50 నాణాలు అప్పున్న వాడినేమో బాధ పెట్టి జైల్లో పెట్టవు, నువ్వు పనికిమాలినుడివి, కాబట్టి నీ పనికిమాలితనానికి నా కోపం వచ్చింది, మొత్తం అంతా నువ్వు చెల్లించరా అని చెప్పాడట. చూసారా, నువ్వు ఇతరులను క్షమించకపోతే నువ్వు కూడా దేవుడి దగ్గర క్షమించబడలేవు. విస్తారమైన పాపములు చేసినటువంటి వ్యక్తి ప్రభు దగ్గర క్షమాపణ పొందినప్పుడు నువ్వు కూడా క్షమాపణ పొందుకోగలుగుతావు. ఆయన నిన్ను క్షమిస్తాడు. అందుకే నీ తోటి సహోదరుని ప్రేమించు, తోటి సహోదరుని క్షమించు. దేవుని ఆత్మలో నీవు నేను కూడా పాలి భాగస్థులమై ఉన్నాం. దేవుని మనసును కలిగి ఉన్నాం. యేసుక్రీస్తు వారిని ఎందుకు పంపించాడు? అద్భుతమైన రీతిలో ఈ మాట చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారిని లోకానికి రక్షకుడుగా ఉండేటట్లు పంపించేటట. అది మేము చూశామని యోహాను భక్తుడు సాక్ష్యం ఇస్తున్నాడు. లోక పాపములు మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్ల అని బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను ప్రకటించిన మాట యేసుక్రీస్తు శిష్యుడైన యోహాను గారు కూడా ఏం చెప్తున్నట్టే, మేము స్వయంగా చూసాం, ఆయన గమనించి చెప్తున్నాం ఈ మాట. యేసుక్రీస్తు ప్రభువారిని ఎవడైతే ఒప్పుకుంటాడో వారిలో దేవుడు నిలిచి ఉంటాడు, వాడు దేవుని యందు ఉంటాడు. మన మీద, మనలో ఆ దేవుని ప్రేమ కలిగిన వారుగా ఉన్నాం. దేవుడు ప్రేమస్వరూపి అని 2 సార్లు చెప్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? ఆయనలో ఉన్నటువంటి ప్రేమను పరిపూర్ణంగా మన పట్ల వ్యక్తపరుస్తున్నాడు. 8వ వచనంలో అదే మాట అంటున్నారు. 16వ వచనంలో కూడా అదే మాట. దేవుడు ప్రేమ స్వరూపి అయినాడు. ఆయన ప్రేమలో మనం నిలిచి ఉంటే దేవుల్లో కూడా నిలిచి ఉంటాము. దేవుల్లో మనం నిలిచి ఉండగలిగితే మన జీవితంలో తీర్పు జరగబోతుంది కదా, ఆ తీర్పు విషయమై భయపడక ధైర్యం కలిగిన వారిగా ఉంటాం. ప్రేమలో మనము పరిపూర్ణం అవుతాము అని చెప్తున్నాడు. ఆయన ఎలాంటి వాడుగా ఉన్నాడో దేవుని ప్రేమ కలిగి ఉంటే మనం అలాంటి వారిగా మార్చబడతాం, పరిపూర్ణతలోనికి నడిపించబడతాం. నువ్వు నిజంగా దేవుని ప్రేమించే వ్యక్తివైతే ప్రేమలో భయం లేదు. పరిపూర్ణమైన ప్రేమ భయం అంతటిని తొలగిస్తుంది. భయం ఏం చేస్తుందో తెలుసా? మనిషిని మానసికమైన క్షోభకు గురి చేస్తుంది. ఆ భయం పరిపూర్ణమైన ప్రేమలో లేకుండా చేసేస్తుంది. మళ్ళీ గుర్తు చేస్తున్నాడు ఇందులో, మొదటే మనలను ఆయన ప్రేమించాడు, ఆ తర్వాత మనము
ప్రేమించాం అంటున్నాడు. చివరిగా నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషిస్తే వాడు అబద్ధికుడు, ఆ మనిషి అబద్ధికురాలు. తాను చూస్తున్నటువంటి సహోదరుని ప్రేమించలేని వాడు కనబడని దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నానంటే ఇది ఎలాగ సాధ్యం? అది అబద్ధం. దేవుణ్ణి ప్రేమించేవాడు తోటి సహోదరుని కూడా ప్రేమించగలుగుతాడు. అలాగున తోటి సహోదరుని ప్రేమించమని ప్రభు సెలవిచ్చాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని. కనుక ఆయనలో మనం ఉండగలిగిన వారమైతే ఆయన ప్రేమను కలిగిన వారుగా ఉంటాం. అందుకనే ఆయన మాట ప్రకారంగా ఆయనను ప్రేమించేవారుగా ఉందాం. దేవుని ఆత్మను గుర్తించాలి. అలాగున మన జీవితాలను ఆత్మీయంగా కట్టుకోవాలి. దేవుని ప్రేమను పొందుకోవాలి. ఇతరులకు మాదిరికరమైన వారిగా ఉండాలి. అట్టి హృదయంతో ప్రభు సన్నిధిలో సాగుదాం. దేవుడు మనలను నిత్యత్వం కొరకు పరిపూర్ణంగా ఆయన ప్రేమలో ఉంచి సిద్ధపరచునుగాక. ఆమేన్.